విచారణ చేయదగ్గ అంశాలు కూడా సార్. ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. ఒక్కొక్క అంశం మాట్లాడదాం. మనతో అజయ్ గారు, సజ్జాజయ్ కుమార్ గారు. అజయ్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2120 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు జరిగితే 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 352 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఉత్పత్తులు జరిగాయని చెప్తున్నారు శేఖర్ రెడ్డి గారు. పెరిగాయి. ఒక్క నిమిషం, జరిగాయి కదన్నా. సారీ అన్న, జరిగాయి కాదు. 378 కోట్ల నుంచి 730 కోట్లకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, అంటే 352 కోట్ల ఐటీ ఉత్పత్తులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 730 కోట్ల నుంచి 2850 కోట్లకి, అంటే 2120 కోట్లు కేవలం 5 సంవత్సరాల ఐటీ ఉత్పత్తులు పెరిగాయి. ఓకే ఓకే అజయ్ గారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 352 కోట్ల రూపాయలు మాత్రమే పెరిగాయి. ఓకే ఓకే అకార్డింగ్ టు ఎస్టిపిఐ, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్. అజయ్ గారు. బ్రహ్మనాయుడు గారు, స్టార్టింగ్ ఏంటంటే ఐటీ కురవృద్ధులు, టెక్నాలజీని వీళ్ళే కనిపెట్టారు, విండోస్ ని వీళ్ళే కనిపెట్టారు, మౌస్ ని వీళ్ళే కనిపెట్టారు, మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చానని చెప్పారు, ఐటీ నేను తీసుకొచ్చానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్తారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు కూడా హైదరాబాద్ కి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మాట్లాడేది సైబరాబాద్ గురించి, హైటెక్ సిటీ గురించి. దానికి విత్తన వేసిన సంగతి ఎవరు అంటే మేము చెప్పుకోవటం కాదు సార్, ప్రపంచ దిగ్గజాలు మాట్లాడతారు. ఈరోజు శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటోడో మీలాంటోలో చెప్పడం కాదు, ప్రపంచ దిగ్గజాలు మాట్లాడతారు. సార్ ఆ రోజు ఐటీ వీళ్ళు ఏమంటారంటే, ఆ రోజు బెంగళూరులో ఐటీ ఉంది, చెన్నైలో ఐటీ ఉంది, హైదరాబాద్ కు కొత్తగా వచ్చింది ఏంటి అంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి బిల్ గేట్స్ ని తీసుకొచ్చారు. అవును, ఆ విషయాన్ని వీళ్ళందరూ మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు తీసుకురాలే, అవును, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఈవెన్ బిల్ గేట్స్ గారు రీసెంట్ కూడా చెప్పారు సార్, గతంలో ఇక్కడ మనం సైబరాబాద్ నిర్మాణం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నన్ను ఇక్కడికి పిలిపించారు అనేది. మేము చెప్తేనో, మేము అడిగితేనో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు చెప్పండి సార్ అంటేనో చెప్పే వ్యక్తులు కాదు కదా సార్ బిల్ గేట్స్ అనే వ్యక్తులు. కాబట్టి సార్ ఆ టైంలో మన వయసు ఎంతో, మన అవగాహన ఎంతో అది తెలుసుకొని ఒక వ్యక్తి గురించి మనం నిందలు వేసినప్పుడు, మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడదాం. అఫ్ కోర్స్ రాజకీయాలు మాట్లాడాలి, వెటకారాలు చేద్దాం, కానీ వాస్తవాలు తెలుసుకొని చేయాలి. అఫ్ కోర్స్ ఆ రోజు బెంగళూరుకో, చెన్నైకో ఐటీ, ఆ రోజు ఐటీ బూమ్ స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రానికి ఐటీ కావాలి, మన బిడ్డలకి ఐటీ ఉద్యోగాలు కావాలన్న ఒక ఆలోచనతోటి కదా ఆ రోజు బిల్ గేట్స్ గారిని అడిగి, సమయం అడిగి, ఒప్పించి మెప్పించి తీసుకొచ్చుకుంది. అవును, అది అబద్ధమా? అదైతే అబద్ధం కాదు కదా సార్. కాదు కదా సార్. మొన్న నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు సత్యానాదెళ్ల గారిని కలిశారు సార్. సత్యానాదెళ్ల గారిని కలిస్తే సార్, వీళ్ళ పార్టీకి సంబంధించిన ఇంకొక అధికార ప్రతినిధి సార్ ఒక వీడియో పెట్టాడు, డబ్బులు ఇచ్చి ఫోటోలు దిగాడు నారా లోకేష్ వెళ్ళి అని. అయ్యో అయ్యో, ఆయనకి ఏం అవసరం అండి డబ్బులు ఇచ్చి ఫోటోలు? లెట్ మీ కంప్లీట్. ఏమన్నారంటే సార్, ఇప్పుడు కూడా వీడియో, ఆయన పేరు కూడా చెప్తాను, వెంకటరెడ్డి, కార్మూరు వెంకటరెడ్డి. ఓకే, ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు సార్ ఒక పేపర్ బైట్, నారా లోకేష్ గారు సత్యనాదెళ్ల గారిని కలిసిన ఫోటో అని. అండ్ అంతకు ముందు 2014లో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా గారిని ఆ రోజు కలవటం జరిగింది సార్. ఆ రోజు ఒబామాని కలవటానికి ఎంత డబ్బులు ఇచ్చాడో ఫోటో దిగాడు. ఈ రోజు సత్యానాదెళ్లను కలవటానికి మళ్ళీ ఎంత డబ్బులు ఇచ్చి ఫోటోలు దిగాడు, ఫోటోలకి పరిమితం అయ్యాడు నారా లోకేష్ అని మాట్లాడారు సార్ ఇలా పార్టీ అధికార ప్రతినిధి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి ఒబామా గారు సార్, ఒక మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యానాదెళ్ల గారు. అవును సార్, వీళ్ళందరూ ఏం నాకు అర్థం కావట్లేదు. అంటే డబ్బులు తీసుకొని ఫోటోలు ఇస్తారండి? అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ని, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ఆయన డబ్బులు ఇచ్చి ఫోటోలు దిగే, అసలు అది చెప్పడానికి వినటానికి కూడా కరెక్ట్ గా లేదు. అదే సార్, యాక్చువల్ గా మన మీరు నేను లేకపోతే శేఖర్ రెడ్డి గారు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఫోటోలు దిగాము అని చెప్పేసి అంటే దాని కనీసం వింటారు కదా, నిజమే అయి ఉంటుంది, వీళ్ళకి అంత సీన్ ఎక్కడ ఉంది, సత్యనారాయణతో ఫోటో ఎక్కడ దిగుతారో అని అనుకోవచ్చు. ఒక ఐటీ శాఖ మంత్రి ఫోటో దిగాడంటే అందులో ఆశ్చర్యం ఉంది అసలు. కాదు సార్, కమింగ్ టు పాయింట్, మొన్న గూగుల్ సిఇఓ కూడా సుందర్ పిచాయ్ గారు సార్, సుందర్ పిచాయ్ గారిని గెలిచినప్పుడు కూడా ఇదే పోస్ట్ పెట్టాడు ఆయన. అయ్యో, ఎంత డబ్బులు ఇచ్చి దిగాడో తెలియాల్సింది, ఆ నిజాలు బయటికి రావాల్సింది. అంటే సార్, ఒక గూగుల్ సంస్థ అధినేత అంటే డబ్బులు తీసుకొని ఫోటోలు ఇస్తారా సార్?
సార్ వీళ్ళ దిగజారుడు మాటలు, వీళ్ళ దిగజారుడు ప్రవర్తన ఎంతవరకు దిగజారిపోయిందంటే, ఈ రోజు మన రాష్ట్రానికి గూగుల్ వంటి పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో నెలకొల్పుతుంటే అటువంటి వ్యక్తుల గురించి వీళ్ళు సంబోధించే తీరు సార్ అది. డబ్బులు తీసుకొని ఫోటోలు ఇస్తున్నారు వీళ్ళు అని. అంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనకూడదు సార్ మళ్ళీ మాట, తప్ప అనిపిస్తుంది నాకు కూడా. మరి వీళ్ళ నాయకుడు ఏమన్నా అట్లా ఫోటోలు దిగేదానికి డబ్బులు తీసుకుంటున్నారా వీళ్ళందరి దగ్గర? అలా మాట్లాడితే ఒప్పుకుంటారు? కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నేనే చెప్తున్నాను సార్, నేనే చెప్తున్నా, స్టార్టింగ్ నేనే కొట్ చేసి అలా మాట్లాడటం తప్పు సార్ నేనే చెప్పాను. అవును అవును. కానీ దానికి ఒక విషయం చెప్పాను అట్లా అనేది. ఇది ఎంత తప్పు అంటే సార్, రాష్ట్రానికి మంచి జరిగితే మంచిని మాట్లాడండి మీరు, అవును. తప్పు జరిగితే తప్పు వేలెత్తి చూపించండి. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినప్పుడు అక్కడ వర్షాకి ఇచ్చారు, అర్సాకి ఇచ్చారు, దానికి ఇచ్చారు, భూములు ప్రైవేట్ వాళ్ళు కొల్లగొట్టేస్తున్నారంటే విశాఖ ప్రజలు పిచ్చోళ్ళ? అదే కదా. విశాఖ ప్రజలు కళ్ళు మూసుకుండిపోయారా? లేకుంటే విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా ఏం చేస్తున్నారు సార్? వెళ్ళండి, ధర్నాలు చేయండి, రోడ్లు ఎక్కండి. ఏ భూములైతే ప్రైవేట్ వాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు వాటి దగ్గరికి వెళ్ళి మీరు చూపించండి, ఆధారాలు చూపించండి, ప్రభుత్వాన్ని తప్పు పెట్టండి, కాలర్ పెట్టుకుని ప్రశ్నించండి.